హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా అయితే అయిపోయింది వీడియోస్ చేసి. ఈ రోజు మన బ్లాగ్ లో ఏంటి అంటే ఫిషింగ్ అయితే వెళ్తున్నాం. టైం అయితే మధ్యాహ్నం అయితే అయింది. మేమైతే మా హైవే పక్కన ఒక చెరువు అయితే ఉంది. ఆ చెరువు గుండలో అయితే చేపలు పట్టడానికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ అయితే చేపలు గేలాలు అయి రెడీ చేస్తాడు. ఎర్రలు కూడా తవ్వేస్తాము. సో మేము ఫిషింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మా పండుగ అయితే చేపలు గేలాలు కడుతున్నాడు. మా దగ్గర గేలాల సెటప్ అయితే చూడండి. తాళ్ళు ముళ్ళు అవన్నీ ఉన్నాయి. 3 కర్రలు అయితే తెచ్చాం. కర్రలకైతే కడుతున్నాం. చేపలకైతే ఎర్రలు అయితే తవ్వాం బాటిల్ నిండానా. సో దీని నిండా అయితే ఎర్రలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నేనైతే ఎండలో చేపలు పట్టడానికి అయితే వచ్చాను. లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇది మా ఊరు హైవేకి దగ్గరలో అయితే ఉంది. ఈ చెరువులో గొరసలు అయితే పడుతున్నాయి. నేను మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కలిసి అయితే వచ్చాం. మేము ఆల్రెడీ పట్టిన తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. అక్కడ చివరిని కూడా చేపలు పడుతున్నారు చూడండి. ఈ చెరువు నిండా అయితే చేపలు అయితే ఉన్నాయి, బాగానే పడుతున్నాయి. నేనైతే ఈ కుర్రోడు గాలం మీద చేపలు పట్టేస్తున్నాను. అక్కడ మా బామర్దిగడు చేపలు పడుతున్నాడు. ఇక్కడ ఈ తమ్ముడు కూడా చేపలు బాగా లాగుతున్నాడు. పట్టాడు. తమ్ముడు తీసుకురా, ఒకసారి చూపిస్తాను. ఈ కవర్ నిండా అయితే ఉన్నాయి. చూడండి చేపలు ఎంత బాగుందో. ఇది గొరస. ఈ చేపకి రంపల్లో ఉన్నాయి కదా, ఇవే ప్రమాదం ఫ్రెండ్స్. చేతికి కోసేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పట్టిన చేపలు కూడా చూపిస్తాను, పైన ఉన్నాయి ఫ్రెండ్స్. మా చేపలు అయితే బకెట్లు అయితే ఉన్నాయి. ఇవి మావే, మేము పట్టినవే. ఎండలో చేపలు పడుతున్నాం, ఆయాసం వచ్చేస్తుంది. ఈ పిల్లలు సైకిల్తో వేసుకొని ఇక్కడికి చేపలు పట్టేస్తున్నారు. మా వాడైతే గేలంకి అయితే ఎర్ర పెడుతున్నాడు ఫ్రెండ్స్. నేను కూడా చేపలు గేలం అయితే వేస్తున్నాను. నేను అక్కడికైతే గేలం అయితే వేసాను. చేప కోసం అయితే నేనైతే వెయిటింగ్ ఫ్రెండ్స్. ఏదైనా లాగుతుందేమో చూద్దాం. ఏదైనా మన చేప పడితే వీడియోకి ఒక అందం. ఒక చేప పడితే బాగున్నాను. నా చేప గేలంకి చిన్న ఐరన్ రాడ్ ముక్కు ఉంది. దానివల్ల తెలియదు లాగుతుందా లేదా అని చెప్పేసి. స్పాంజ్ కూడా ఉంది, బరువుకు లోపలికి వెళ్ళిపోయింది. లాగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద చేప పడిందో. ఫ్రెండ్స్, నేనైతే చేపనైతే పట్టేశాను. సో వీడియో కోసం ఒక మంచి చేప అయితే మనకు పడింది. దీన్ని పట్టుకెళ్ళి బకెట్లో వేసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ చేప కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనం అయితే చేపను తీసుకెళ్ళి బకెట్లో వేసేద్దాం. బకెట్లో అయితే చేపలు ఉన్నాయి, ఎగిరిపోతున్నాయి. వచ్చిన బాధ ఏంటంటే ఈ చేపకున్న ఈ రెక్కలో కొంచెం రంపంలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, కోసేస్తే. చూపిస్తాను చూడండి ఇవి ఎంత ప్రమాదం. చూడండి, దీన్ని పట్టుకున్నప్పుడు అవి రెప్పలు తెరుస్తుంది చూడండి. ఇదైతే ప్రమాదం. అంటే చెయ్యి పట్టుకుపోతే సరిగ్గా తెగిపోద్ది, బ్లడ్ వచ్చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఈ ముళ్ళుని అయితే తీయాలి మనం. తీస్తున్నాను చూడండి, తీస్తాను. సో చూపిస్తాను చూడండి. ఇది కానీ చెయ్యికి కానీ ఇలా కట్ అయింది అనుకోండి, చెయ్యి కట్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇది ఎలా తెరుస్తుందో. అండ్ ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో దీన్ని పట్టుకెళ్ళి మనం బకెట్లో వేసేద్దాం ఫ్రెండ్స్. మీకు పింక్ కలర్ చేప ఒకటి చూపిస్తాను చూడండి. అది నాకే పడింది ఇందాక. అది చాలా యాక్టివ్గా కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్ చేప నాకే పడింది. ఇది దీని తోక కలర్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇది ఎలా తెరుస్తుందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకైతే ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఫిషింగ్ అంటే చాలా ఇష్టం అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా పడుతున్నాడు మా వాడు. 1 కేజీ 2 కేజీలు పట్టిన తర్వాత ఇంటి పట్టుకెళ్ళిపోయి ఫ్రై చేసుకుని తింటాం ఫ్రెండ్స్. మనం ఇంకో చేప పట్టడానికి అయితే వెళ్తున్నాం. తమ్ముడు నా దానికి ఒక ఎర్ర పెట్టండి రా. ఈలోపు మా పండుగ అయితే ఒక చేప పట్టాడు. పట్టిన చేప నీటిలో అయితే పడుస్తాడు మా వాడు. పట్టుకుంటాడు లేదు చూద్దాం. ఓకే, ఈ తమ్ముడి చేత అయితే ఎర్ర పెట్టిస్తున్నాను. ఎందుకంటే క్యాము సెన్సర్స్ ఉంటాయి కదా, సో ఆ ఎర్ర జిగురుగా ఉంటుంది. దాంతో నేను పెట్టి చేయలేను, ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక చేతిలో క్యాము, ఇంకో చేతిలో స్టిక్ ఉంది కాబట్టి. సో మళ్ళీ మనం ఇంకొక చేప పడదాం. ఇంకో చేప నేను మళ్ళీ పట్టాలని కోరుకుంటే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే. మా వాడు నీట్గా అయితే ఎర్ర పెట్టాడు. ఈ చేపల ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. గేలం అయితే లాగుతుంది ఫ్రెండ్స్. ఇక పడింది. తమ్ముడు తీవా కొంచెం. పడింది. వెయిట్ చేసినందుకు మళ్ళీ వెంటనే రెండో చేప అయితే మనకు పడింది. ఈ చేపని ముళ్ళు తీసి మా వాడు పైకి ఇసిరివా అయినా బకెట్ పెట్టి బకెట్లోకి అయితే ఇసురుతున్నాం. ఎందుకంటే ఇవి ఎగిరిపోతున్నాయి చేపలు. జాగ్రత్త తీసి పట్టుకుని ఇసిరే. పిలు ఒరే. ఓకేలే, ఇట్స్ ఓకేలే. మా వాడు చేపర్రా అంటే పైకి రండి కిందకి ఇసిరాడు. పర్లేదులే, మళ్ళీ దాన్ని పట్టేద్దాం. ఎర్రబెట్టే. సో ఈ ఫన్నీ సిచ్యువేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ అదే ఎర్రతోటి ఇసిరేస్తున్నాం. ఓకే, మళ్ళీ 3ోసారి కూడా వేరే చేప పడాలని కోరుకుందాం. మళ్ళీ వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి అంత పొడవు ఉంది చూడండి, స్టిక్ ఎంత పొడవు ఉందో. తాడు మీకు మ్యాక్సిమం కనిపించకపోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎండ తగ్గింది ఫ్రెండ్స్, అల్సర్ కూడా తగ్గింది. ఇంకో చేప పడితే హ్యాపీ ఫ్రెండ్స్. లాగుతుంది, పడలేదు ఫ్రెండ్స్. లాగుతుంది, చూద్దాం పడుతుందేమో. పడింది. చూడండి చెట్టుకి ఎలా ఎలాడుతుందా. నేను మళ్ళీ గేలం పెట్టి చేప పడతాను ఇంకొకటి. ఈ తమ్ముడు అయితే చేప పెద్దది పట్టాడు కొంచెం. ఇది కొంచెం పెద్ద చేప. నచ్చిందా మీకు? సముద్రంలో పడతాం తమ్ముడు మేము చేపలు. ఇప్పుడు గంగపుత్రుడు ఉన్నాడా, ఆడ మా అన్నయ్య చెరువు సముద్రం చూసుకుంటాడు, నేనేమొచ్చి చెరువు చూసుకుంటాను. మళ్ళీ మనం అయితే వేస్తున్నాం. చేపలు పట్టడానికి పేషెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, ఓపిక చాలా అవసరం. లాగుతుంది
పడాలి పడాలి పడాలి. కొంచెం కింద దిగుతాను ఫ్రెండ్స్. ఓకే, గాలం బాగాలేదు. ఓకే, గాలం చిక్కులు పడిపోయింది ఫ్రెండ్స్, అందువల్ల పడలేదు. ఎర్ర కూడా బాగాలేదు. ఒక ఎర్ర తమ్ముడు నాకు 70,000 రా. నేనైతే మళ్ళీ వేస్తున్నాను, చూడాలి. మనం ఎర్ర అయితే పెట్టేద్దాం. ఏదైనా వీడియో తీస్తూ చేపలు పట్టడం కొంచెం కష్టమే, బట్ రెండే ఎంజాయ్ చేద్దాం. ఎర్ర రెడీ, గాలము రెడీ. సరిపడాలని మరీ కోరుకుందాం. ఇలా కూర్చుందాం. ఇందాకల్లా ఇక్కడ చాలా ఉక్కపోతు ఉండేది, అంటే మేము మధ్యాహ్నం వస్తాము. ఇప్పుడైతే ఎండ తగ్గింది, పర్లేదు. చల్లగా అయితే ఉంది, కొంచెం పర్లేదు. చేప అయితే లాగుతుంది ఫ్రెండ్స్, నాది లాగుతుంది. దొరికింది కూడా నా. ఓడి అమ్మ, మిస్ అయిపోయింది. చేపలు కూడా దొంగనే వచ్చేసాయి. మళ్ళీ నేను విసురుతున్నాను. మంచి చేప, పెద్ద చేప, ఒక 1/4 కేజీ ఉంటుంది. మిస్ అయిపోయింది. మళ్ళీ లాగుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి అదే చేప అనుకుంటున్నాం, చూద్దాం. లాగుతుంది ఫ్రెండ్స్, లాగింది 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 దొరికింది, లాగింది దొరికింది, లాగింది దొరికింది, లాగింది దొరికింది. కాకపోతే ఇది మరి అంత పెద్దదేం కాదు. గొరస. బాబా బాబా, మా వాడు లాగాడు, మళ్ళీ ఇంకో చేప లాగాడు తమ్ముడు. ఫ్రెండ్స్, మనమైతే చేపలు పట్టాము. వర్షం పడడం వల్ల అయితే వీడియో తీయడానికి అవ్వలేదు. సో మేమైతే బకెట్ చేపలు అయితే పట్టాము, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మేమైతే బకెట్ చేపలు అయితే పట్టాము, చూపిస్తాను చూడండి. అన్నీ గొరసలే పడ్డాయి ఫ్రెండ్స్. మేమైతే చేపలన్నీ కింద పంపిస్తాము, బాగానే పడ్డాయి మంచి చేపలు, చూడండి. ఓకే, 1 2 3 4 52 ఫ్రెండ్స్, మేమైతే 52 చేపలు అయితే పట్టాము. సో వర్షంలో అయితే చేపలు అయితే బాగా పట్టాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.